అయ్యో 5:15 అయిపోయింది. 5కే పెట్టానే అలారం. అత్తయ్య మీరప్పుడే లేచారా? 6కి కదా లేస్తారు. నువ్వు టైంకి లేవలేదు కదా, నిద్ర పట్టలేదు. మరీనత్తయ్యా. సరే పనమ్మాయి ఇల్లు తుడిచాక మీకు కాఫీ ఇస్తా. అక్కర్లేదు, ఇల్లు తుడవడం తడిబట్ట అన్నీ అయిపోయాయి. పనమ్మాయి కూడా అర్లీగా వచ్చిందా? లేదు, ఈరోజు అది డుమ్మా కొట్టింది. అన్నీ నేనే చేశా. ఏం చేస్తాం, తప్పదు కదా. ఈ చెత్త మొహంది ఈరోజే డుమ్మా కొట్టాలా? సరే మావయ్య గారిని లేపి మీకు కాఫీ తెస్తా. అక్కర్లేదు, నేను ఫిల్టర్ తీసి కాఫీ పెట్టి ఆయనకిచ్చి నేను తాగేశా. ఆయన వాకింగ్కి వెళ్ళారు. ఇదేం విడ్డూరం, ఆయన లేచేదే ఇప్పుడు కదా. నువ్వు లేటుగా లేచావుగా, అందుకే నేనే లేపేశా. పూజకి పువ్వులు కొద్దామంటే ఒక్క పువ్వు లేదు. నువ్వు లేటుగా లేచావుగా, ఏదో ఆపసోపాలు పడి నేనే కోసుకున్నా. అరే ఇక్కడ తొమ్మడానికి గిన్నెలేమయ్యాయి? నువ్వు లేటుగా లేచావుగా, కీళ్ళ నొప్పులైనా నేనే తోముకున్నా. టిఫిన్కి దోశ పిండి ఉండాలి, ఏమైంది? నువ్వు లేటుగా లేచావుగా, చేతులు నొప్పైనా నేనే దోశలేసి అక్కడ పెట్టేశా. నువ్వు తిను. బాబోయ్, ఒక్క పావుగంట లేట్ అయితే ఇండైరెక్ట్గా ఇలా తిడతారా? రేపు నుంచి 4కే అలారం పెట్టుకుంటా. అద్ది అలా రా దారికి. ఇది నీకు తెలియాలని నేనే అలారం ఆపేశా. ఇంకెప్పుడు లేటుగా లేవకు.